హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ వీడియోలో నేను అసలు మన వీడియోని చిన్న స్క్రీన్లో అంటే చిన్న సర్కిల్లో వచ్చి మన ఎక్స్ప్లెనేటరీ చూపించుకుంటూ మన ట్యూటోరియల్ వీడియోస్ ఎలా చేయొచ్చు అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి. మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు మీరు కుకింగ్ చూపిస్తుంటారు, బట్ అక్కడ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మీ వీడియో కూడా చిన్న ఒక పార్ట్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ లో చిన్న సర్కిల్లో మీరు ఎక్కడో చిన్న షార్ట్స్ లో పెడుతున్నారు కదా, అలాంటిదే లాంగ్ వీడియోస్ కూడా ఎడిటింగ్ ద్వారా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ అంటే నేను నా ట్యూటోరియల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నా స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను వీడియో కింద. సో ఇది నా ఎక్స్ప్లెనేటరీ వీడియో. సో ఎక్స్ప్లెనేటరీ వీడియో ఎలా ఉంది? ఇది ఒక స్క్వేర్ లో ఉంది, అంత నీట్గా కనిపించట్లేదు. నా వీడియోని కవర్ చేస్తుంది, బట్ నేను సర్కిల్లో ఒక మూలన ఉంటూ నా వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నట్టుగా మాకు కనిపించాలి. కాబట్టి నేను ఈ పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేసి ఇక్కడ మాస్క్లోకి వెళ్ళి ఇక్కడ సర్కిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సర్కిల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇలా సర్కిల్ కనిపిస్తుంది. సో మీరు ఏ పార్ట్ని ఎంతవరకు మీరు ఎన్లార్జ్ చేద్దాం అనుకుంటే అక్కడ వరకు మీరు ఎన్లార్జ్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు మీరు ఎన్లార్జ్ చేశారు. సో దిస్ ఈస్ యువర్ వీడియో. సో ఇక్కడ వరకు మీకు చాలు. బేసిక్లోకి వెళ్ళి మళ్ళీ ఇది ఏ పార్ట్లో పెట్టాలి, ఏ మూలను పెట్టాలి, ఒక మూలను పెడుతూ ఉంటే ఈ వీడియో ఏం చేస్తుంది? మ్యూట్ చేసేస్తున్నాను. ఓకే, సో మన వీడియో ఎలా కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. సో ఇలాగా మనం ట్యూటోరియల్ వీడియోస్ ఆర్ కుకింగ్ వీడియోస్ ఆర్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఏమన్నా చేయాలనుకుంటే ఈ విధంగా మనం నీట్గా అందంగా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఈనాటి ట్యూటోరియల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి ట్యూటోరియల్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.